ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. పాయకరపేట నియోజకవర్గంలో పాఠశాలలను అభివృద్ధి చేయడమే హోంమంత్రి వంగలపూడి అనిత లక్ష్యమని నక్కపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు కొప్పిశెట్టి వెంకటేష్ అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గిరిజన విద్యార్థుల అభ్యున్నతి కోసం చీడిగ గ్రామంలో రెసిడెన్షియల్ స్కూల్ మరియు హాస్టల్ నిర్మాణ పనుల కోసం 2,30,00,000 రూపాయల నిధులు హోంమంత్రి అనిత మంజూరు చేయించినట్లు కొప్పిశెట్టి వెంకటేష్ తెలిపారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చీడిగ గ్రామానికి రోడ్డు వేసిన ఘనత హోంమంత్రి అనితదేనని, నియోజకవర్గంలో ఎప్పుడు అభివృద్ధికి నోచుకొని పాఠశాలలను ఆధునీకరించడానికి నిధులు మంజూరు చేశారని, నియోజకవర్గంలో ఉన్న పాఠశాలల ప్రహరీ గోడల నిర్మాణ పనులు అనితమ్మ చేపడుతున్నారని, ముందస్తు చర్యలు చేపట్టి తాగునీటి ఎద్దడి లేకుండా చేశారని నియోజకవర్గ ప్రజల తరఫున హోంమంత్రి అనితకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గింజాల లక్ష్మణరావు, దార్ల కృష్ణ, చిడిపల్లి దొరబాబు, కర్రి అప్పారావు, దొర మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. నక్కపల్లి మండలం చీడి గ్రామంలో గిరిజన సోదరులు ఉన్నారు. వాళ్ళందరి కోసం కూటమి ప్రభుత్వం, మన రాష్ట్ర హోంశాఖ మంత్రులు అనిత గారి ఆధ్వర్యంలో హాస్టల్ స్కూలు కలిపి ఒక బిల్డింగ్ వస్తుంది. అక్కడ 2,30,00,000తో బిల్డింగ్ శాంక్షన్ చేయించారు. ఈ ప్రాంతంలో ఉన్న గిరిజన విద్యార్థులందరూ కూడా అందులో చదువుకోవడం కోసం, మరి అక్కడే రెసిడెన్స్ ఉండడం కోసం ఒక బిల్డింగ్ కట్టబోతున్నాం ఎస్టీ గ్రామంలో. ఆ గ్రామం ఎప్పటి నుంచో కూడా ఈ పోరాటం చేస్తున్నారు. ఎస్టీకి సంబంధించిన అన్నీ కూడా మాకు రావాలన్న ఆలోచనతో వాళ్ళు అనేక అర్జీలు పెట్టుకున్నారు ఇన్నాళ్ళ నుంచి. ఈవేళ ఒక్కొక్కటి కూడా ఆ గ్రామంలో అభివృద్ధి చేయగలుగుతున్నాం. చీటికి రోడ్డు వేసింది ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో మరి వంగలపూడి అనితమ్మ గారు వేయించారు. మళ్ళీ ఇప్పుడు వంగలపూడి అనితమ్మ గారి ఆధ్వర్యంలోనే 2,30,00,000 రూపాయలతో ఓ బిల్డింగ్ కూడా శాంక్షన్ చేయబోతున్నాం. మరి అలాగే ఈ ప్రాంతంలో ఎప్పుడు అభివృద్ధి నోచుకొని చాలా స్కూల్స్ను కూడా మనం బాగు చేస్తున్నాం అనితమ్మ గారి ఆధ్వర్యంలో. నక్కపల్లిలో 1,30,00,000 రూపాయలతో ఆగిపోయిన హాస్టల్ని, బీసీ హాస్టల్ని, ఆటపల్లి హాస్టల్ని కూడా మనం పట్టుకుంటాం. అది కూడా ఒక 2-3 నెలలు అది కూడా పూర్తవుతుంది. దాన్ని కూడా శంకుస్థాపన పెట్టుకోబోతున్నాం. అలాగే కేజీబీ స్కూల్కి సుమారుగా ఒక 50,00,000 రూపాయలు కూడా మననే అనితమ్మ ఆధ్వర్యంలో శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే స్కూల్లో ఈ నియోజకవర్గంలో అన్ని స్కూల్కి కూడా ఎక్కడైతే ప్రహారీ గోడలు లేవో ఆ ప్రహారీ గోడలన్నింటినీ కూడా అనితమ్మ గారు శాంక్షన్ చేయించడం, ప్రహారీ గోడలు కూడా అన్నీ కూడా పూర్తవడం, మరి ఇంకా ప్రహారీ గోడలు ఎక్కడైనా లేకపోతే అవి కూడా శాంక్షన్ చేయించి మరి అవి కూడా పూర్తి చేసే పరిస్థితి అయితే మరి అనితమ్మ గారు తీసుకుంటున్నారు. మరి అలాగే తాగునీటికి ఎక్కడా ఇబ్బంది లేకుండా, ఏ గ్రామంలోనైనా త్రాగునీటికి ఇబ్బంది ఉంటే అది కూడా మరి ఇమీడియట్లీగా అవి కూడా తీసుకోమని చెప్పారు. మరి అక్కడి నుంచి ప్రతి మినిస్టర్ని కలిసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ధ్యేయంతో ఆవిడ కష్టపడుతున్నారు. ఇందుకు ఆవిడకి మేమందరం కలిసి ఈ గిరిజన గ్రామస్తుల తరఫున, మా గిరిజన నాయకుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.